హాయ్ ఫ్రెండ్స్ అందరికి. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ జాబ్స్ తెలుగు. ఫ్రెండ్స్ మనకి చాలా రోజుల తర్వాత మనకి బ్యాంక్ ఆఫ్ బరోడాలో నియర్లీ మనకి 2800 ప్లస్ వేకెన్సీస్‌తో మనకి హాయ్ ఫ్రెండ్స్ అందరికి. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ జాబ్స్ తెలుగు. ఫ్రెండ్స్ మనకి చాలా రోజుల తర్వాత మనకి బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ పర్మనెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ చేయని నోటిఫికేషన్ అయితే వెళ్ళింది. అయితే ఒక నోటిఫికేషన్ టోటల్‌గా మనకి 2400 ప్లస్ వేకెన్సీ అయితే భర్తీ అనేది చేసుకుంటున్నారు. అండ్ దీనికి మనకి ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే గనుక మీకు స్టార్టింగ్ సాలరీ నియర్లీ మీకు 45,000 ప్లస్ అనేది బేసిక్‌గా ఉండడం అయితే జరుగుతుంది. వితౌట్ అలవెన్స్ అనమాట. అండ్ దీని యొక్క పోస్టింగ్ అని చూసుకుంటే మీకు ఏపీ అండ్ తెలంగాణలోని మనకి సొంత జిల్లాలోని మీ యొక్క సొంత డిస్ట్రిక్ట్స్‌లో ఎక్కడైతే బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫీస్ అయితే బ్యాంక్ అయితే ఉంటుందో సో అక్కడే మనకి పోస్టింగ్ కూడా ఉండడం అయితే జరుగుతుందనమాట. దీనికి కేవలం మనకి తెలుగు అనేది మనకి లోకల్ లాంగ్వేజ్‌గా వస్తే సరిపోతుంది. ఇంక ఎటువంటి అదర్ క్వాలిఫికేషన్ అనేది అవసరం అయితే లేదు. అయితే ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలి? నోటిఫికేషన్ ఏంటి? రోల్ ఏంటి? ఇలా ఎవ్రీథింగ్ పింటు పైన ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌తో ఆల్ యాక్టివ్ చేసుకోండి. అండ్ ఆల్సో మన యొక్క రిమైనింగ్ ఛానెల్స్ కూడా ఫాలో అవుతున్నాను. మనం డెడికేటెడ్ మనం ప్రైవేట్ జాబ్స్‌కి సెపరేట్ ఛానల్, గవర్నమెంట్ జాబ్స్‌కి సెపరేట్ ఛానల్, కెరీర్ గైడ్ కోసం సెపరేట్ ఛానల్. సో ఇలాంటి మనం ఎక్కువ సెషన్ అనేది బిల్డ్ అయితే చేస్తున్నాం అనమాట. సో మీకు ఏ కేటగిరీ కావాలో దాన్ని చూస్ చేసుకొని మీరు చెక్ చేస్తూ ఉండండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే దాన్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవుతుంది. ఏంటంటే అక్కడ డైలీ ఇన్స్టెంట్ అలర్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాము. దానికి మెసేజ్ చేయండి. మేము రెస్పాండ్ అయ్యి డౌట్‌కి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఇంక లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ మన నోటిఫికేషన్ డీటెయిల్‌గా వెళ్ళిపోతే ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి క్లియర్‌గా చూసుకుంటే మనకి అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసి మనకి 18 అనేది మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. అలా మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 7/9 అయితే మనకి లాస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి రెగ్యులర్ బేసిస్ అంటే మనకి పర్మనెంట్ బేసిస్ మీద మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేశారనమాట. అయితే ఇక్కడ మనం పోస్ట్ డీటెయిల్స్ ఇవన్నీ గాని చూసుకుంటే మనకి లోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ కింద మనకి పోస్ట్ ప్లేస్ చేశారు. టోటల్‌గా మనకి 2483 వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. మినిమమ్ వచ్చేసి 21 ఇయర్స్ నుంచి మాక్సిమం 30 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు. అలాగే మనకి ఏది రిలాక్సేషన్ కూడా ఉన్నది అది కూడా మనం చూద్దాము. దీనికి కావాల్సింది మనకి ఏంటంటే గ్రాడ్యుయేట్ అనేది కావాలని చెప్తున్నారు. అలాగే పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్ ఇదేంటంటే మ్యాండేటరీ అయితే కాదు. కాకపోతే మీకు ఏదంటే అది ఉంటే కొంచెం హైయెస్ట్ ప్రయారిటీ అయితే ఉంటుంది. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ బేసిక్‌గా ఈ యొక్క పోస్ట్ తాలూకా డీటెయిల్స్ ఇదనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి స్టేట్ వైస్ చూసుకుంటే ఇక్కడ చూడండి ఏపీలోని మనకి టోటల్‌గా వచ్చేసరికి 80 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా. అలాగే మనకి తెలంగాణలో వచ్చేసరికి టోటల్‌గా మనకి 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకేనా. టోటల్‌గా మీకు ఏంటంటే మీ యొక్క జాబ్ లొకేషన్ అనేది ఈ 2 స్టేట్‌ల్లోనే ఉంటుంది. మీరు ఇన్ కేస్ ఏమైనా వేరే స్టేట్‌లో ఉంటాయి కదా! సో, దాంట్లో కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి బేస్‌గా వీళ్ళేంటంటే తెలుగు అనేది ఖచ్చితంగా కావాలనేసి క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారనమాట. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనకి ఎస్సీ, ఎస్టీ 5 ఇయర్స్, ఓబీసీ 3 ఇయర్స్ మిగతా కేటగిరీస్ ఏవైతే ఉంటాయో ఆ కేటగిరీస్ బట్టి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఆల్సో దీనికి మనకి అప్లికేషన్ ఫీ కూడా ఉన్నది. అండ్ మనకి అప్లికేషన్ ఫీ గాని చూసుకుంటే టోటల్‌గా మనకేంటంటే ఎవరైతే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ జనరల్ ఉన్నారో 850 అయితే పే చేయాలి. అలాగే మనకి ఎవరైతే మిగతా కేటగిరీస్ ఉన్నారో 175 అయితే పే చేయాలి. సాలరీస్ గాని చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్ వచ్చేసి 48,000 ప్లస్ అయితే ఉంటుంది. ఎండింగ్ వచ్చేసరికి మీకు 85,000 ప్లస్ అనేది ఉంటుంది. ఇది వితౌట్ అలయన్స్ అనమాట. విత్ ఆల్ అలయన్స్ కలుపుకొని నియర్లీ స్టార్టింగ్ ఒక 55 ఆ బేసిక్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో, అలాగే దీనికి బాండ్ కూడా ఉంటుంది. బాండ్ ఏంటంటే మనకి 3 ఇయర్స్ అనేది సర్వీస్ బాండ్ అయితే మినిమమ్ ఉంటుందన్నమాట. ఓకేనా. సో, బాండ్ అంటే ఇన్ ద సెన్స్ మనకేంటంటే ఆ జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళకూడదు. సో, ఆ టైప్‌లో అనమాట. ఓకేనా. దీనికి మనకి సెలక్షన్ ప్రాసెస్ గాని చూసుకుంటే మనకి రాత పరీక్ష అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ క్లియర్‌గా చూడండి. ఫాలోడ్ బై ఇంటర్వ్యూ అంటే మనకేంటంటే ఇక్కడ మనకేంటంటే మెన్షన్ చేశారు. ఫస్ట్ కాంప్రహెన్సివ్ మనకి ఆన్‌లైన్ టెస్ట్ గాని, లేదంటే మల్టిపుల్ రౌండ్స్ టెస్ట్ గాని అంటే మనకిక్కడ ఇంటర్వ్యూ అనేది బేస్డ్ ఆన్ వాళ్ళ యొక్క అప్లికేషన్స్, పోస్ట్‌లు, ఇలా ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ కన్సిడర్ చేసుకొని మనమేంటంటే డిమాండ్ బట్టి ఇక్కడ కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. అదర్ టెస్ట్ డిమాండ్ అనేది క్లియర్‌గా చెప్పారు. సో, ఆ డిమాండ్ బట్టి మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం గాని, ఒకవేళ ఎక్కువ మంది ఉంటే అప్పుడు మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం. సో, ఇలాంటివైతే బేసిక్‌గా ఉంటదని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇన్ కేస్ మనకి ఎగ్జామ్ ఉంటే గనక మీకేంటంటే ఎగ్జామ్ ప్రాసెస్ అయితే సో, ఈ టైప్‌లోనైతే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ అనేది చేస్తామనమాట. ఓకేనా. సో, ఇది ఫ్రెండ్స్ ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో, ఎలా అప్లై చేయాలి ఏంటి అని చూసుకుంటే మీకు డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. లింక్ అయితే ఓపెన్ చేయండి. ఈ యొక్క పీడిఎఫ్ అయితే వస్తుంది. సో, ఇక్కడ ఏంటంటే మీకు ఈ యొక్క మనకి
మొత్తం పోస్ట్ తాలూకు డీటెయిల్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో, అలాగే మనకంటే అప్లికేషన్ తాలూకా ప్రాసెస్ కూడా ఇక్కడైతే ఉంటుంది. హౌ టు అప్లై ఉంది కదా! సో, ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ వెబ్‌సైట్‌లోకి మీరేంటంటే వెళ్లి అప్లికేషన్ అనేది ఫిల్ అయితే చేయాలన్నమాట ఇక్కడ. సో, ఇది ఫ్రెండ్స్ ఇక్కడ నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్ అన్నమాట. సో, వీడియోతో అంతే ఫ్రెండ్స్. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్. సీ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.